హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. నేను మీ చేయండి. అయితే ఈరోజు మా థర్డ్ డే లో మనం బ్యాక్ వర్కౌట్ ట్రైన్ చేస్తున్నాం. బ్యాక్ వర్కౌట్ లో ఎన్ని వేరియేషన్స్ ఉంటుంది మనకి పెడతాం. ఇక ఫస్ట్ అయితే మనం ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినాం ముందు వార్మప్ అయితే చేసుకోవాలి. వార్మప్ అయిన తర్వాత సో గైస్, ఇప్పుడు మనం వార్మప్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ అయితే పుల్అప్స్ ఉంటుంది. పుల్అప్స్ అనేది మనకి బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ అన్నట్టు. అది మనకి మజిల్ రిలాక్సేషన్ కూడా యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ వేరియేషన్ పుల్అప్స్ స్టార్ట్ అవుతాం. బ్యాక్ మనకి సెకండ్ వేరియేషన్ అనేది డంబుల్ రోయింగ్ అన్నట్టు. రోయింగ్ అంటే ఎందుకంటారు కాబట్టి ఇట్లా మనం రోయింగ్ చేయాల్సింది ఉంటుంది. సో అందుకు రోయింగ్ అయ్యాం. ఫస్ట్ మనం బ్యాక్ లో ఫామ్ అయితే నాది ఎట్లున్నది వచ్చే మధ్యలో పెట్టుకోవాలి. నేను కరెక్ట్ ఫామ్ ఇది కూడా మీకు ఎక్కువ అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే 12 రౌండ్స్ 4 సెట్స్ కొట్టాలి. లేకుంటే కంఫర్ట్ ఫీల్ అయితే 15 into 3 సెట్స్ కొట్టాలి. సో ఇది మనం వెయిట్ అనేది మనం ఇష్టం అన్నట్టు. ఎంత ప్రోగ్రెస్ అయితే మనకు అంత మంచిగా. సో గైస్, మనకి నెక్స్ట్ వేరియేషన్ అనేది ఫార్వర్డ్ రోయింగ్ అన్నట్టు. సో అది ఎట్లా పెడతాం, సమానంగా పట్టుకోవాలి. బ్యాక్ అనేది స్ట్రేట్ ఉండాలి. ఫామ్ అనేది కరెక్ట్ ఫామ్ ఉండాలి. బ్యాక్ మనకి పట్టుకుంటుంది అన్నట్టు. 15 కొట్టాలి. వెయిట్ అనేది మన ఇష్టం అన్నట్టు. నెక్స్ట్ వేరియేషన్ అనేది టీ బార్ రోయింగ్ అనేది. సో ఇట్లా ఉంటుంది ఇక్కడ. సో ఇది టీ బార్ రోయింగ్ అన్నట్టు. సో ఇది కూడా మన బ్యాక్ అనేది ఇట్లా ఒక ఇది కూడా సేమ్ మనం 3 sets 15 reps కొట్టాలి. సో మనకి ఇబ్బంది అనిపిస్తే 4 sets 12 రౌండ్స్ కొట్టాలి, సరిపోతుంది. సో మనకి లాస్ట్ వేరియేషన్ అనేది ల్యాట్స్ పుల్ డౌన్ అంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్యాక్ అంటే ల్యాట్స్ పుల్ డౌన్ పక్కా వస్తుంది. సో అది కూడా మనం ఫామ్ కరెక్ట్ పెట్టాలి బ్యాక్. ఇది అన్నమాట. నేనైతే ఇప్పుడు వీడియో కోసం కొన్ని రెప్స్ కొడుతున్నా. బట్ నేను మొత్తం టోటల్గా అయితే 4 sets 15 reps కొడతాను. ఎందుకంటే బిగినింగ్ ఒకటి కొంచెం మెల్లమెల్ల కొట్టాలి. సో నేనైతే ఇప్పుడు మనం ఫిట్నెస్కి అయితే ఇది 5 వేరియేషన్స్ అయితే సరిపోతుంది అన్నట్టు. బ్యాక్లో ఫామ్ అది కరెక్ట్ ఉండాలి, కొంచెం నడుము పట్టుకుంటుంది. సో కలుద్దాం తర్వాత నెక్స్ట్ వీడియోలో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. ఇంకా వీడియో ఎట్లా తీయాలి, మీకు ఏ వర్క్ కంటెంట్ ఇష్టమో కామెంట్ చేయండి. అట్లా నేను వీడియోస్ ఇస్తాను. ఇంకా వేరే విషయంలో వీడియోస్ ఇవ్వమంటే అట్లా కూడా చేస్తాను. సో కామెంట్ చేసుకోండి మన వీడియోలో. చలో రైట్.